మోర్ అప్డేట్స్ చూస్తే వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించొద్దని దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు కేసు విచారణ వాయిదా వేసింది. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించిన వాలంటీర్లు రాజీనామా చేయడం వెనుక దురుద్దేశం ఉందన్నారు. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఒక పార్టీకి పనిచేయాలనే ఉద్దేశంతోనే వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఏకంగా 44,000 మంది వాలంటీర్లు రాజీనామాలు చేయడం సాధారణ విషయం కాదన్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమయంలో కూడా ఈసీ వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు కూడా ఇదే ఆదేశాలు ఇవ్వడంతో వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. అయితే ఒక్కో వాలంటీర్ 50 ఇళ్లలో ఓటర్లను ప్రభావితం చేస్తారని, ఓటర్లతో నేరుగా పరిచయం ఉన్న వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటే ఎన్నికలు పారదర్శకంగా జరగవని వాదనలు వినిపించారు. వాలంటీర్ల నియామకం జీవోలో ఎక్కడ రాజీనామాలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. సినిమా స్టార్లు ప్రచారం చేసినా వాళ్లకు ప్రజలకు నేరుగా పరిచయం ఉండదు కాబట్టి ప్రభావితమయ్యే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. 44,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు అంటేనే దాని వెనుక కారణాలున్నాయని హైకోర్టులో వాదనలు వినిపించారు పిటిషనర్ తరపు న్యాయవాది. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. వాలంటీర్లు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఈసీ ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులను వాలంటీర్లు నిర్ణయించబోరన్నారు. వాలంటీర్లు